వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మనం వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. మనం చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నాక వీలైతే హనుమాన్ చాలీసా లేదా లలిత సహస్రనామం ఇటువంటి పాటలు పాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అలాంటివి చేస్తే మనకు ఒక మనోధైర్యం వస్తుంది, చేసే పని సక్సెస్ఫుల్ అవుతుందని ఒక ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది కదా. మరి నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రసంగించేటప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా? నిన్న చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆయన పార్లమెంట్లో మాట్లాడడానికి వచ్చారు. దానికంటే ముందు ఆయన ఒక వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఎవరు షేర్ చేశారు సార్? మన విజయవాడ చెందిన శ్రీలలిత, సింగర్ శ్రీలలిత. వాస్తవంగా అందరికీ తెలిసిన పేరు సింగర్ శ్రీలలిత, కానీ ఇప్పుడు మా విజయవాడ అమ్మాయి కాబట్టి సింగర్ శ్రీలలిత పాడిన ఒక అద్భుతమైన పాటని ప్రధాని మోడీ షేర్ చేశారు. ఆ పాట విని ఆయన పార్లమెంట్కి వచ్చారు. ఆయన చాలా ప్రశంసిస్తూ కూడా ఆ పాట గురించి ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీలలిత ఉన్నారు మనతో పాటు. మేడం నమస్తే. మా విజయవాడ అమ్మాయి అయిపోయారు మీరు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు తెలిసి యూట్యూబ్లో దేవుడి పాటలు లక్షల్లో ఉంటాయి, లక్షలే. ఆ లక్షల పాటల్లో నుంచి నరేంద్ర మోడీ గారికి తెలుగు పాట, అందుట్లో మీరు పాడిన పాట నచ్చడం అనేది నిజంగా గర్వకారణం. అది కూడా పార్లమెంట్లో చాలా కీలకమైన ప్రసంగం టైంలో విన్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆ ఫీలింగ్ చెప్పండి. అంటే నేను ఫస్ట్ న్యూస్ విన్నప్పుడైతే అసలు నమ్మలేదండి. తర్వాత రియలైజ్ అయ్యాను, ఓకే నిజంగానే ఆయన షేర్ చేశారు అని తెలియంగానే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆ న్యూస్. వెరీ లక్కీగా ఫీల్ అయ్యాను అనమాట ఆయన అలా షేర్ చేయడం. అందులోనూ మీరు చెప్పినట్టుగా నిన్న ఆయన ఇంపార్టెంట్ విషయాన్ని ప్రస్తావించారు పార్లమెంట్లో. సో అలాంటి టైంలో ఆయన అమ్మవారి పాట విని, మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద నేను పాడిన పాట విని వెళ్ళడం ఇంకా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాక్చువల్గా మేడం, పిఎం దగ్గర స్థాయి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు టాప్ ఆల్బమ్స్ అన్నిటిని తీసుకొచ్చి పిఎంకి చెప్తూ ఉంటారు. అందులో ఒక పార్ట్ని సెలెక్ట్ చేస్తుంటారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవ్రీడే మోడీ గారు యోగా చేసిన తర్వాత ఇట్లాంటి సాంగ్స్ వింటూ ఉంటారని నాకున్న ఇన్ఫర్మేషన్. బట్ ఇన్ని సాంగ్స్లో నుంచి, ఇన్ని లక్షల సాంగ్స్లో నుంచి మన తెలుగు అమ్మాయి పాడిన పాట, అది కూడా తెలుగులో మీరు పాడిన పాట, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఏమనుకుంటున్నారా? అంటే ఆ పాటను ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు అనుకుంటున్నారు? అంటే అది అమ్మవారి పాట మొట్టమొదటిది. అందులోనూ మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి మీద పాట. సో అందులో నేను ఒక భజన్ స్టైల్లో చేయడం జరిగిందనమాట. సో అందుకని మేబీ ఆ డ్రమ్స్ కానీ, తర్వాత అందులో ఉన్న లిరిక్స్ కూడా అమ్మవారి గురించి ప్రతి స్టాంజాలో ఆవిడ గురించి రావడం. సో మేబీ ఆ మ్యూజిక్ మేబీ ఆయనకి నచ్చుండొచ్చు అనుకుంటున్నాను. ఈ పాట ఎప్పుడు పాడారు మేడం మీరు? నేను 2025 దసరాలో పాడానండి, దుర్గాదేవి అలంకారం రోజు. అంటే నేను గత 7 yearsగా ఈ దసరా సిరీస్ చేస్తున్నాను. సో లేటెస్ట్గా 2025లో అమ్మవారి మీద దసరా సిరీస్ చేశాను. అందులో దుర్గాదేవి అలంకారం రోజు పాడాను అనమాట. మీరు ఇప్పటికీ వేల పాటలు పాడారు. మీరు మాకు పాడుతో తీయగా నుంచి మా అందరికీ సుపరిచితం ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం తెలుగు ప్రజలందరికీ ఉంది. మీరు పాడిన ఇన్ని పాటల్లో నుంచి ఇటువంటి ఒక పాట మీరు స్పెషల్గా పాడిన ఈ పాటకి, ఎందుకంటే సినిమా పాటలు షేర్ చేయడం వేరు, మీరు ఓన్గా విజయవాడ అమ్మవారి మీద పాడిన పాటకి షేర్, అది మోడీ గారిని చూస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి. అంటే నాకు 2025 దసరా ఇంకా చాలా ప్రత్యేకం. ఎందుకంటే నిజంగా కనకదుర్గ అమ్మవారు ఎలా ఉంటారో ఆ సెట్ మా హస్బెండ్ అంతా వేయించారనమాట. అలంకరణ కూడా అలానే చేయించారు. సో వీడియో కూడా మీరు చూస్తే చాలా బాగుంటుంది. నిజంగా అమ్మవారే అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అండి. అంటే అందులోనూ మన విజయవాడ అమ్మవారి మీద పాట ఆయన షేర్ చేయడం అనేది నాకు ఇంకా చాలా స్పెషల్ మూమెంట్. అంటే లైఫ్లో ఇది ఒక మెమరబుల్ మూమెంట్లా గుర్తుండిపోతుంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెరీ హ్యాపీ. ఎలా తెలిసిందండి మీకు? బేసిక్గా ఆయన మార్నింగ్ 7 o'clock ఐ థింక్ ఆ టైంలో పోస్ట్ చేశారు. మీరు చూసారా? పోస్ట్ చేసిన వెంటనే చూసారా? లేదండి, నేను యాక్చువల్లీ అప్పటికి ఇంకా మొబైల్ ఓపెన్ చేయలేదు. మా హస్బెండ్ వచ్చి చెప్పారు నాకు. నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. ఊరికే ప్రాంక్ చేస్తున్నారేమో, సరదాగా ఆట పట్టిస్తున్నారు, ఏం కాదులే అంటే, లేదు నువ్వు ఒకసారి చూడు అని చెప్పి మళ్ళీ ఆయన చూపించారు మొబైల్ తీసుకొచ్చి. చూశాక మీ ఫీలింగ్ అండి, నిజంగా మోడీ గారి అకౌంట్లో నుంచి అని అనుకున్నారా? నేను అనుకోలేదంటే ఏదో ఫేక్ అకౌంట్ ఏవో ఉంటాయి కదా, ఏదో అనుకున్నాను. లేదు నిజంగా, ఎందుకంటే అప్పటికే నాకు చాలా మెసేజెస్, నిజంగా కాల్స్ వచ్చాయి, ఆయనకు వచ్చాయి, నాకు వచ్చాయి. సో ఓకే నిజంగానే ఇది రియల్లే. నేను అసలు ఫస్ట్ అయితే 5 minutes నేను నమ్మలేదండి. తర్వాత రియలైజ్ అయ్యాను. మీలాంటి వాళ్ళ సాంగ్స్ ఖచ్చితంగా మోడీ గారు ఏంటి, రాష్ట్రపతి గారు కూడా షేర్ చేస్తారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి మీరు పాడే పాటలన్నీ కూడా. అందరం ఫ్యాన్సే మీ పాటలకి. అయితే ఈ పాట కనుక కష్టం చెప్పండి, ఎందుకంటే మీరు ఎన్నో చాలా పాటలు పాడారు. మోడీ గారు ఇష్టపడ్డారు అంటే ఆ సాంగ్ వెనకాల ఏదో స్పెషాలిటీ ఉంటుంది. ఆ సాంగ్ గురించి చెప్పండి. అంటే ముఖ్యంగా నేను చెప్పినట్టుగా
ఆడియో పరంగా అయితే ఇదొక భజన్ స్టైల్లో ఉంటుందండి. సో ఇందులో మంచి డ్రమ్స్ కానీ తర్వాత కీబోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. మా మావయ్యలు పాడేవారు ఈ భజన్స్. సో అవి వింటూ నేను నేర్చుకున్నాను అనమాట. అండ్ వీడియో పరంగా కూడా అమ్మవారి అలంకరణ అంటే నిజంగా కనకదుర్గ అమ్మవారి ఆ, విగ్రహం అక్కడ ఉంచి మా హస్బెండ్ చేయించారు. సో మొత్తం ఆ వీడియో కూడా అంతే అద్భుతంగా వచ్చింది. ఎడిటింగ్ కానీ సునీల్ రెడ్డి అని మా టీంలో అతను చేశాడనమాట. చాలా బాగా వచ్చింది పాట కూడా అంతా. లిరిక్స్ మీ అంటే లిరిక్స్ అంటే వేరే లిరిక్స్ని మీరు ట్యూన్ చేశారండి, లేకపోతే లిరిక్స్ కూడా మీరే రాసుకున్నారా? లేదు, ఇది దుర్గాష్టకం అండి. అంటే మీరు లలితా సహస్రనామం బుక్లో కానీ ఇవన్నీ మనకి ఉన్న అష్టకాలు. అంటే మన దగ్గరే చాలా సంపద ఉంది. అంటే ఆదిశంకరాచార్యుల వారు రాసింది కానీ ఇవన్నీ. సో ఇది ముఖ్యంగా విజయవాడ అమ్మవారి మీద రాసిన ఇది అంటే సాంప్రదాయంగా వస్తున్నది. సో భజన సంప్రదాయం అనమాట. అది నేను కొంచెం మన అందరికీ కూడా అంటే అందరు ప్రజలు వినేటట్టుగా డ్రమ్స్ అన్నీ యాడ్ చేయించి ఇవన్నీ కూడా చేయించామన్నమాట. యాక్చువల్గా అంటే అతిశయోక్తి కాదు, కానీ మేము ఆ వీడియో చూస్తూ ఉంటే సాక్షాత్ అమ్మవారే పక్కన కూర్చుని పాడుతున్నట్టుగా అనిపించారు. ఎందుకంటే మీరు ఆ రోజు మీరు రెడీ అయిన విధానం అవన్నీ చూస్తుంటే ఆ పాటలో అదొక నాకు తెలిసి మోడీ గారు ఇష్టపడడంలో అదొక కారణం నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు పాడే పాట అంతా కూడా పక్కన అమ్మవారిని చూస్తున్నట్టే అనిపించింది మాకు. సో దాని గురించి చెప్పండి, ఆ రోజు ఎలా మీరు రెడీ అయ్యారు? అంటే ప్రతి దసరాకి ఏంటంటే నేను ప్రీవియస్ దసరా అప్పుడు కూడా నేను చెన్నై వెళ్ళి మేకోవర్ అంతా కూడా చేసుకున్నాను. అంటే అమ్మవారిలాగా నేను అలంకరణ అయ్యి ఒక పాట చేసాం. 3 crores వ్యూస్ వచ్చాయి. సో ఈ ఇయర్ ఏంటంటే ప్రతి అలంకరణకి అలా అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవి స్టైల్లో రెడీ అవ్వడం. ఇప్పుడు దుర్గాదేవి అలంకరణ రోజు దుర్గాదేవిగా అంటే అంటే అమ్మవారిలో ఏదో జస్ట్ ఒక ఇదిలా చూద్దామని చెప్పి అంతే తప్ప ఆవిడలాగా అని కాదు. సో అది బాగా ప్లస్ అయింది మీరు చెప్పినట్టుగా ఆ వీడియోకి అంతే. అంటే వీడియో చూసాను సేపు మోడీ గారు వాస్తవంగానే మాది విజయవాడే, అందరిది విజయవాడ అయినా మీరు పాడే లక్షల పాటల్లో 1000 పాటల్లో ఒక పాట అన్నట్టుగా మేము చూసాం. కానీ ఆ పాటని మోడీ గారు షేర్ చేసిన తర్వాత నిజంగా పాట వింటుంటే ఎంత అద్భుతమైన పాట, మేము ఎందుకు దీన్ని మిస్ అయిపోయామని చాలామంది ఫీల్ అయి ఉంటారు. ఏం లేదండి, ఆడియన్స్ కోసం చూస్తున్న లక్షల మంది ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ స్టైల్లో ఆ పాడిన స్టైల్లో ఒకసారి మళ్ళీ పాడగలరా? ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి సనక నారద మౌని వందిత సర్వజన రక్షాకరి వినత పూజిత వేదగాత్రి వీరభద్రుని మాతరో కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం విజయవాడ పురమునందు కృష్ణవేణి తటమున ఇంద్రకీలా పర్వతమున సుందరముగా వెలసిన మల్లికార్జున భామిని మూల విగ్రహ రూపిణి కనక కవచ కిరీటధారిణి కనక దుర్గదయామయీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం. అద్భుతంగా పాడారండి. మోడీ గారు ఎందుకు మెచ్చుకోకుండా ఉంటారు? మోడీ గారే కాదు, దేశ ప్రజలంతా కూడా. నాకు తెలిసి నిన్న నుంచి నార్త్ ఇండియన్స్ అయితే మీ వీడియోని తెగ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కింద కామెంట్లు చూస్తుంటే మొత్తం నార్త్ ఇండియన్సే మీకు ఫ్యాన్స్ అయిపోయినట్టున్నారు. చాలా చాలా బాగా పాడారు. నాకు తెలిసి బాలు గారు మీరంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. సో మీరు అంటే ఇప్పుడు దాకా పాడిన పాటలు అవన్నీ చూసుకుంటే ఈ పాట ప్రత్యేకమైనది ఇప్పుడు నుంచి నిన్న నుంచి మీకు ప్రత్యేకం అయిపోయింది అనుకోవచ్చు. బట్ అంటే ఇప్పుడు దాకా ఉన్న మీకు అప్రిషియేషన్స్ అన్నింటిలో కూడా ఏది బెస్ట్ అండి? అంటే నేను బాలుగారి గురించి అయితే బాలుగారి ముందు పాడిన మొట్టమొదటి పాట నాకు ఎప్పుడూ చాలా స్పెషల్ అండి. అంటే ఆయన నిజంగా కలుస్తామా అనుకునే ఆ టైంలో ఆయన ముందు పాడడం, ఆయనతో పాడడం అనేది చాలా మెమరబుల్ సాంగ్ అది. ఆ సాంగ్ మట్టుకు నిన్నటితో మళ్ళీ మీ ఫేవరెట్ సాంగ్స్లో ఇది వెళ్ళిపోయింది అనుకోవాలా, లేదా దీనికి ప్రత్యేకమైన స్థానం ఇస్తారా? ఖచ్చితంగా దీనికి ప్రత్యేకమైన స్థానం ఇస్తానండి. ఎందుకంటే
ఇప్పటి వరకు తెలుగు ప్రజలందరికీ కూడా నేను తెలుసు. ఇప్పటి నుంచి కూడా అటువైపు కూడా అంటే నేషనల్‌గా అందరికీ కూడా తెలియడం నా పాట. అందులోనూ మన విజయవాడ అమ్మవారి పాట తెలియడం ఇంకా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా పాటలు మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అలాగే మోడీ గారు ఇంకా షేర్ చేయాలని అయితే మేమందరం కోరుకున్నాం. చూసారుగా శ్రీలలిత గారు పాడుతూ ఉంటేనే అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉందో. మోడీ గారు ఎందుకు షేర్ చేయకుండా ఉంటారు? మోడీ గారే కాదు, నిన్న మోడీ గారు షేర్ చేసిన తర్వాత మొత్తం నార్త్ ఇండియాలో శ్రీలలిత గారు అంటే మన తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు కదా, కానీ నార్త్ ఇండియా మొత్తం విపరీతమైన షేర్ చేశారు. అంటే షేర్ చేయడం మోడీ గారు షేర్ చేశారని కాదు, ఆ పాటను విన్న తర్వాత కింద వస్తున్న కామెంట్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. వాస్తవంగా శ్రీలలిత గారు కూడా అనుకుని ఉండకపోవచ్చు ఎంత అద్భుతంగా హిట్ అవుతుందని సాంగ్, బట్ చాలా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ పాటే చాలా వరకు కూడా అందరూ వాళ్ళు స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నారంటే ఇది క్రెడిట్ ఫస్ట్ శ్రీలలిత గారు అయితే 2 మోడీ గారికి ఇవ్వచ్చు. మొత్తం మీద అయితే మోడీ గారు షేర్ చేసిన ఈ పాట పట్ల అయితే మొత్తం విజయవాడ ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలలిత గారు విజయవాడకి చెందిన అమ్మాయి ఇప్పుడు అయిపోయారు కాబట్టి విజయవాడ ప్రజలు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మోడీ గారు షేర్ చేసిన ఈ పాటతో మొత్తం శ్రీలలిత గారు మొత్తం ఇండియా వ్యాప్తంగా తెలిసిపోవడం అనేది ఒక ప్రత్యేకత ఈ పాట వల్లే వచ్చిందని భావించవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.